తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో తుఫాను ముప్పుతో ఎడతెరిపి లేకుండా గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మహాదేవయ్య నగర్ ప్రాంతంలో భారీ వరద నీరు చేరింది. నీటిలో పలు విషసర్పాలు, పురుగులు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కాలువలు సక్రమంగా లేవని, వర్షాలు వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎన్నోసార్లు పాలకులు, అధికారులకు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మాగోడు పట్టించుకోండయ్యా అంటూ ప్రజలు వేడుకుంటున్నారు. వాళ్ల బాధని వాళ్ల మాటల్లోనే తెలుసుకుందాం. ఇంటికి ఒక 10 ఇల్లు ఉంటది, 10 పడగలు ఇచ్చేయండి. మేము ఓట్లు వేస్తాం. పడవలు పంపించండి, పోయేదానికి ఇంట్లోకి పోయేదానికి పంపిస్తారా? ఓట్లు కూడా చేస్తాం మేము ఓట్లు. ఆయన కేజీ బంగారం కాదు, 2 కేజీలు అది ఇల్లు చూసేదానికే లేదు. ఉంటుంది ఆయన రాలేదా? నీళ్లు పోవట్లేదని మేమేం చేసుకుంటున్నామా? ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసింది, పిల్లకాయలు పెట్టుకొని ఉండలేకుండా ఉన్నామా? ఎవరు వచ్చి ఒక మాట అడగలేదు. వస్తున్నారు, ఇక్కడ ఒకరు కలబెట్టుకున్నారు, పోలేదనేసి ఫోటో తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పట్టుకోలేదు, ఏమి సమాధానం చెప్పట్లే. మాకు ఎట్టు ఉండేదా వెళ్ళిపోమంటున్నారా? ఎవరన్నా మాకు ఇల్లు చూపిమను, మేము వెళ్ళిపోతాము. ఇల్లు ఇమ్మను, పిల్లకాయలు పెట్టుకొని ఉండలేకుండా ఉన్నాం. పూసి పురుగులు అన్నీ ఇంట్లో వస్తూ ఉండదు, పాములు అంతా వస్తూ ఉండదు. మేము ఏం చేసేది? పిల్లకాయలు పెట్టుకొని ఒక్కరు మాట అన్ని ఇంటి పనులు కడుతున్నాము, పడాయి పనులు కడుతున్నాము, కడుపులు కడుతున్నాము. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూడలేదా మీకు ఇంట్లో నీళ్ళు వచ్చాయని? ఎవరు ఒక మాట అడగలేదు మమ్మల్ని వచ్చి. ఇంట్లో ఉండేదా వెళ్ళిపోమంటారు, ఎట్లా ఇల్లు మనం మేము వెళ్ళిపోతాం. చూడండి ఎట్టి చేస్తున్నాము, పని చేసుకుంటున్నాం.